మా అమ్మాయికి సార్ సివియర్ గ్యాస్ట్రిక్ బాగా 20 సంవత్సరాలు మా అమ్మాయికి బాగా సివియర్ ఉండేది. ఆ గ్యాస్ట్రిక్ వల్ల ఏంటంటే అమ్మాయి కడుపులో నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం. అయితే బింగో ప్యాకెట్స్ అవి ఎక్కువగా తినేది సార్. ఎక్కువ అంటే మైదా పిండి ఐటమ్ ఎక్కువ తీసుకునేది కాలేజీకి అది వెళ్ళేటప్పుడు. కానీ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగేది సార్ అమ్మాయి. అయితే 1.5 year దాకా హాస్పిటల్లో చూపించాను నేను. ఎక్కడా కూడా అమ్మాయికి మార్పు అనేది లేదు అసలు. లాస్ట్ కి ఏమైందంటే బాగా సివియర్ అయిపోయి అన్ని టెస్టులు చేస్తున్నారు, కానీ ప్రాబ్లం అయితే అర్థం అవ్వలేదు. ఇక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 5 days ఉండి స్కానింగ్ అని, కొలనోస్కోప్, ఎండోస్కోప్ అన్ని టెస్టులు చేశారు సార్ అమ్మాయికి. ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ కి క్యాన్సర్ సార్, వాళ్ళ నానమ్మకి అదే, మా మమ్మీకి అదే. అయితే ఫర్దర్ గా ఏంటంటే జన్యుపరంగా తండ్రికి ఉన్న ప్రాబ్లం ఆడపిల్లలకి అలా వస్తుంది అనే భయం నాలో ఉండేది సార్. అసలు నిద్ర లేవడం, అసలు ఏడుపు తప్పితే నాకు ఉండేది కాదు. మా కోచ్ సుభాష్ని సార్, అమ్మాయి ఆర్ఎంపీ డాక్టర్, నేను అమ్మాయి దగ్గరికే వెళ్ళి కూర్చొని పెద్ద బాధపడేదాన్ని. ఏంటమ్మా పరిస్థితి, ఈ అమ్మాయికి ఏంటి ఇలా ఉంది, ఏంటి ఏం చేయాలి. నాకు 3 పిల్లలు సార్. ఈ 3 పెద్దమ్మాయికి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి కొత్తగా ఏడ్చేదాన్ని సార్. ప్రాబ్లం అయితే అర్థం అవ్వలేదు. శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళు ఈ అమ్మాయికి పెట్రోల్ బంక్ లో ఇన్విటేషన్ ఇచ్చారంట సార్. అర్థం అవ్వక తను వెళ్తా నన్ను కూడా తీసుకొచ్చింది సార్ న్యూట్రిషన్ సెంటర్ దగ్గరికి. అక్కడికి వచ్చాను, ఫస్ట్ న్యూట్రిషన్ తీసుకున్నాం మేము. కానీ నేను ఒకటే అన్నాను, అమ్మ ఇది చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు బడ్జెట్ ప్రాబ్లము, నాకు నేను ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి నేను అన్నాను. అని ఒక 4 రోజుల వరకు నేనైతే న్యూట్రిషన్ సెంటర్కి రాలేదు సార్. తర్వాత లైఫ్ స్టైల్ అని ఈవెంట్ జరుగుతుంది, మా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వచ్చి నేను అక్కడికి వచ్చాను సార్. అక్కడికి వచ్చి అక్కడ రిజల్ట్లు విన్న తర్వాత ఇది చాలా బెస్ట్ కదా, హాస్పిటల్ చుట్టూ గంటలు వెయిట్ చేస్తూ ఓపీ పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్లోనే కదా, మన లైఫ్ స్టైలే కదా మార్చుకోమని చెప్తుంది అని చెప్పి నేను మా అమ్మాయికి స్టార్ట్ చేశాను సార్. ఇప్పటికి 1 year అవుతుంది, ఇంతవరకు హాస్పిటల్ విజిట్ లేదు సార్. సింప్లీ ప్రొవైడింగ్, అలో బ్లడ్స్, అలో కాన్స్టెంట్ ప్రతిదీ తీసుకుంటాను సార్ ఇంట్లో. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్, గ్రేట్ షేరింగ్ అమ్మా. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు, నిజంగానే అద్భుతం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మా షేర్ చేసినందుకు. వండర్ఫుల్. అండ్